భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగుపై ఉన్న ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీగా గండిపడింది. దీంతో ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగుడికి వెళ్లడంతో ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వరద నీరు గుమ్మడివల్లి కొత్తూరుతో పాటు ఆంధ్ర ప్రాంతమైన వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయి మాధారం, గుల్లవాయి, అల్లూరి నగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడపైకి వెళ్లడంతో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయే అవకాశాలున్నాయి. ఈ వరద నీరు వల్ల వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన భవనాలకి రాత్రంతా తలదాచుకున్నారు. పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగడం రాత్రి సమయం కావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఎవరికి వారే బ్రతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. కేవలం కట్టుబట్టలతోటే జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పెదవాగు ప్రాజెక్టు జలగం వెంకట్రావు ఆయాంలోని ప్రాజెక్టు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. 1981లో ప్రాజెక్టు పూర్తయింది. 1989లో ఇటువంటి విపత్తు వచ్చింది. మరలా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ పెద్దవాగు కట్ట 3 చోట్ల తెగిపోవడంతో చుట్టుపక్కల ఆయకపట్టు పొలాలు సుమారు తెలంగాణ ప్రాంతంలోని 2000 పైచీలకు వ్యవసాయ భూములు ఉండగా ఆంధ్ర ప్రాంతంలో 14 ఎకరాలు పైచీలకు వ్యవసాయ భూమి ఉండడంతో వ్యవసాయ భూములన్నీ వాగులుగా తలపిస్తున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా వీలు లేకుండా ముంపు గ్రామాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. లూజు మీద లేదు పరదగింది ఇలాంటి అక్కడ పోవాలి. ఆ తూముతాడ కూర్చుంది ముందు ఉంతాడు గండి పడింది. సగం గండి అయింది. అది సగం గండి అయ్యేపాటికి ఇక్కడ దగ్గర ఇంకో 4G నుంచి ఆనేరులో చూసుకోండి. 4G నుంచి ఆనేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివెల్లి గ్రామం. మరి అనుకోని వానలకి గుమ్మడివెల్లి ప్రాజెక్టు జరగడం జరిగింది. అదేవిధంగా దీని కింద గుమ్మడివెల్లి, కొత్తూరు, రంగాపురం, కమ్మరగూడెం, ఒడ్డి రంగాపురం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలని అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళని ఆదుకొని గవర్నమెంట్ జిల్లా అశ్వారావుపేట గుమ్మడివెల్లి గ్రామం పెద్దవాగు ప్రాజెక్టు అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి కట్ట తేవడం జరిగింది. దీని మూలంగా పశువులు చాలా నష్టపోయాయి. కొంత శాతం పురుగులు ఇలా కొట్టుకుపోవడం జరిగింది. అధికారులు వచ్చి చూడటం జరుగుతుంది. ఇలా జరిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వం కింద ఉన్నటువంటి గుమ్మడివల్లి, కొత్తూరు, ఇంటిబండ, రంగాపురం ఈ పొలం కూడా ఇవి కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ నాట్లు వేసేటువంటి వారం 10 రోజులు 10 రోజులు అవుతుంది. నాట్లు వేసి వాటి నిండా ఇసుకునేటు వేయడం జరిగింది. మీటర్లోకి ఆ నష్టపరిహారం చూడాలని ప్రభుత్వం పదే పదే కోరుకుంటున్నాం.